చిన్నపిల్లల్లో ఎటువంటి ఆహారాన్ని అందించాలి, ఏ ఆహార పదార్థాలకి దూరంగా ఉంచాలి, ఫలానా ప్యాకెట్ పెట్టేస్తున్నారు లేకపోతే గేదె పాలు పట్టొచ్చా అని అడుగుతున్నారు. తల్లి పాలు తప్ప మంచినీళ్లు కూడా పట్టకూడదు. బియ్యం పొడి, కందిపప్పు పొడి, డేట్స్ పొడి లేకపోతే పెసరపప్పుల పొడి ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ఆ పొడిని వండి పెడుతున్నారు అనమాట. అలా వండకూడదు, అలా పెట్టకూడదు. జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ డిస్కరేజ్ చేయాలి. జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం వలన ఉబ్బసం వస్తుంది, బీపీ వస్తుంది, దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలప్పుడే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ రావడం బాగా ఎక్కువైపోయింది అనమాట. కానీ ప్యాక్డ్ ఫుడ్స్ అన్నిట్లో ఎంతసేపు 6 నెలలు ఉంటే ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటాయి అనమాట. స్టోరేజ్ కెమికల్స్ కలుపుతారు, దాని మూలన ఎక్కువ ఉబ్బసాలు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి స్టడీస్ కండక్ట్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీవీ చూసేప్పుడు కానీ ఏమి తినకూడదు. ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ మనం గమనించాలి. ఐస్ క్రీమ్స్ బాగా తింటారు, ఐస్ క్రీమ్స్ కొకైన్ తో సమానం.